ఆకాశవాణి నిలయంలో సమయం 10 గంటలు. ఇప్పుడు మూడవసారి మొదటి 100 రోజుల ఎన్డీఏ పాలనపై ప్రత్యేక చర్చాగోష్ఠి విందాం. ఇందులో పాల్గొనే వక్తలు డాక్టర్ పి మోహన్ రావు, రిటైర్డ్ ప్రొఫెసర్, డాక్టర్ పి వెంకటరమణ, రాజకీయ విశ్లేషకులు, అనుసంధానకర్త ప్రాంతీయ వార్తా విభాగాధిపతి శ్రీ ఎం శ్రీనివాస మహేష్, ఐఐఎస్. అందరికీ నమస్కారం. మోదీ 3.0 ఎ స్టెప్ ఫార్వర్డ్ టు అచీవ్ వికసిత భారత్ అనే అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ చర్చాగోష్ఠికి స్వాగతం. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలో వచ్చి సెప్టెంబర్ 17 నాటికి 100 రోజులు పూర్తి చేసుకుంది. 2047 వికసిత భారత్ సంకల్ప్ లక్ష్యాలతో ముందుకు వెళ్తున్న మోదీ ప్రభుత్వం 100 రోజుల కోసం నిర్దేశించిన లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో ప్రధానమంత్రి విమానయానం, రహదారులు, రైల్వేలు, గ్రామీణ వికాసం, మహిళా సాధికారత, యువత సంక్షేమం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. మోదీ ప్రధానమంత్రిగా ఈ 10 ఏళ్ల కాలంలో భారత్ సమగ్రాభివృద్ధి కోసం తీసుకొచ్చిన అనేక సంస్కరణలు నేటి ప్రపంచ దేశాలకు దిక్సూచిగా నిలుస్తున్నాయి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో సాధించలేని అనేక విజయాలను మోదీ సొంతం చేసుకున్నారు. రానున్న రోజుల్లో ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల స్థానంలో భారత్ను నిలిపేందుకు మోదీ కృషి చేస్తున్నారు. ఈ నాటి చర్చాగోష్ఠిలో మోదీ హయాంలో భారత ప్రగతి ప్రస్థానాన్ని సమగ్రంగా చర్చించడానికి 2 ప్రముఖ వక్తలు మనతో ఉన్నారు. నమస్కారం అండి, మీకు స్వాగతం అండి. నమస్కారం. ఈ చర్చాగోష్ఠిలో పాల్గొన్న మొదటి వ్యక్తి డాక్టర్ పి మోహన్ రావు గారు. విద్యావేత్తగా, సామాజిక కార్యకర్తగా, రాజకీయ విశ్లేషకుడిగా అందరికీ సుపరిచితులు. జాతీయ అంతర్జాతీయ పత్రికలకు, జర్నల్స్కు పలు అంశాలపై ఆర్టికల్స్ రాశారు. వివిధ జాతీయ సదస్సులు నిర్వహించి మోహన్ రావు గారు అడ్రస్ చేశారు. రెండో వక్త డాక్టర్ పి వెంకటరమణ గారు. 3 దశాబ్దాలకు పైగా బోధనా అనుభవం ఉన్న వెంకటరమణ గారు హిస్టరీ, ఎడ్యుకేషన్, ఫిలాసఫీ రంగాల్లో అపారమైన అనుభవం ఉంది. ఎంఏ, ఎంఫిల్ చేసిన ఉస్మానియాలో విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డి చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి విశేషమైన సేవలు వెంకటరమణ గారు అందించారు. ముందుగా వెంకటరమణ గారు, ఈనాటి చర్చాగోష్ఠిలో ముందుగా ఈ 100 రోజుల పాలన వికసిత భారత్ లక్ష్యానికి ఏ విధంగా దోహదపడుతుందని మీరు భావిస్తున్నారండి? చాలా మంచి ప్రశ్న వేశారండి. మనము ఏ వ్యక్తి గురించి అయినా, ఏ పాలన గురించి అయినా కొన్ని రోజుల తర్వాత కాలక్రమంలో సమీక్షించుకోవటం అనేది ఒక విద్యా విషయక అంశము. అలాగే మోడీ 100 రోజుల పాలన గురించి చాలా చక్కటి సమీక్ష కార్యక్రమాన్ని మీరు అరేంజ్ చేశారు. చాలా అభినందనీయులు. మొట్టమొదటిగా మోడీ అభివృద్ధి, సంక్షేమం ఈ రెండింటినీ చక్కగా న్యాయబద్ధంగా ఒక సమతౌల్యం తీసుకొస్తూ చర్యలు తీసుకోవటం అనేది దీంట్లో ప్రధానంగా చెప్తాం. అగ్రికల్చర్ కానీ, పబ్లిక్ హెల్త్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం కానీ, అదేవిధంగా మరి సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం కానీ, వీటన్నిటిలోనూ కూడా చాలా చక్కటి ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది దీంట్లో కనిపిస్తుంది. అదేవిధంగా ఫారిన్ పాలసీ రంగంలో కనుక తీసుకుంటే 2 విరుద్ధ దేశాలైన రష్యా, ఉక్రెయిన్ ఈ 2 దేశాల్లోనూ పర్యటించిన ఘనత బహుశా ప్రపంచ నాయకుల్లో మోడీకి ఒక్కరికే దక్కుతుందేమో అనిపిస్తుంది. అంటే 2 విరుద్ధమైన దేశాల మధ్య ఒక సమన్వయం తీసుకురావడానికి, వారిద్దరిలో సంభాషణలు జరపడానికి ఒక చొరవ తీసుకోవటం అనేది కూడా మనకు ఈ 100 డేస్లో మనకు అనిపిస్తుంది. అదేవిధంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా భారతదేశంలో ఒక 3 సివిల్ కోడ్స్ని తీసుకురావటం కూడా దీంట్లో చెప్తాం. దీంట్లో మనకు భారతీయ సురక్షా సంహిత అని కానీ, భారతీయ నాగరిక సురక్షా సంహిత అని కానీ, భారతీయ సాక్ష్య అభియాన్ అని, ఈ మూడింటిని కూడా ఎప్పుడు బ్రిటిష్ వారు రాసిన కాలం చెల్లిన చట్టాలు ఏవైతున్నాయో వాటిని రిప్లేస్ చేసి భారతీయ సంస్కృతికి, భారతీయ సాంప్రదాయానికి, భారతీయ సమాజానికి అనుగుణంగా ఈ కోడ్స్ తీసుకురావటం అనేది మనం చూస్తాం. అలాగే ఈ వికసిత్ భారత్ లక్ష్యం ఏదైతే ఉందో 2047 నాటికి స్వాతంత్రం సిద్ధించి 100 సంవత్సరాలైన క్రమంలో భారతదేశాన్ని ఒక అగ్రరాజ్యంగా నిలపాలి అనే భావన ఏదైతే ఉందో ఆ దిశగా వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని, రియల్ ఎస్టేట్ రంగాన్ని, మౌలిక సదుపాయాల రంగాన్ని, అదేవిధంగా మరి ప్రపంచంలో భారతదేశం యొక్క విదేశాంగ స్థానాన్ని వీటన్నింటినీ కూడా పదిలపరుస్తూ కొన్ని చర్యలు తీసుకోవటం అనేది ఇది ఈ 100 రోజులకు ఒక చక్కటి తార్కాణంగా మనం పేర్కొనవచ్చు. గుడ్. అట్లాగే మనకి వెంకటరమణ గారు చెప్పారు. సార్, ఇప్పుడు మోహన్ రావు గారు,
మోదీ 3.0లో భాగంగా మొదటి 100 రోజుల్లో కూడా వ్యవసాయం మౌలిక సదుపాయాలతో సహా వివిధ కీలక రంగాల్లో సుమారు 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. అవునండి. దీన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారండి? థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినట్టుగా భారతదేశాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పరచాలి అనేటువంటి యొక్క ఉద్దేశంతో మోడీ గారు ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. తర్వాత మీరు ముఖ్యంగా ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని గురించి ప్రస్తావించడం అనేది జరిగింది. ఈనాడు కనుక మనం తీసుకున్నట్టయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఈనాటికి కూడా 70% మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు అన్నటువంటి విషయం మనకు తెలుసు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి యొక్క ప్రజల యొక్క ముఖ్యమైనటువంటి యొక్క జీవనాధారం ఏదైతే ఉందో అది వ్యవసాయం. కాబట్టి న్యాచురల్గా మనం వ్యవసాయ రంగానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వాల్సినటువంటి యొక్క అవసరం అనేది ఉంది. తర్వాత దురదృష్టకరమైనటువంటి యొక్క అంశం ఏంటంటే రైతులు బాగా కష్టపడుతున్నారండి, పంటలు పండిస్తున్నారు, కానీ వాళ్ళకి అవసరమైనటువంటి ఒక గిట్టుబాటు ధర అనేది వ్యవసాయ రంగంలో రైతులకు లభించడం లేదు. దానిపైన అవసరమైనటువంటి యొక్క చర్యలను మోడీ ప్రభుత్వం తీసుకోవడం అనేది జరిగింది. ఇది హర్షించదగినటువంటి యొక్క పరిణామాన్ని నేను అనుకుంటున్నాను. దాన్నే మనం ఏమంటున్నాం అంటే వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర పెంపు చేయడం అనేది జరిగింది. ఇది హర్షణీయమైనటువంటి యొక్క అంశం అని నేను అనుకుంటున్నాను. దీనివల్ల సుమారు 12 కోట్ల మంది రైతులు లాభపడుతున్నారు. ఇది ఏం సామాన్యమైనటువంటి యొక్క విషయం కాదు. ఇందుకోసం సుమారు 2 లక్షల కోట్లు కేటాయించడం అనేది జరిగింది బడ్జెట్లో. ఇది చాలా హర్షణీయమైనటువంటి యొక్క అంశంగా నేను భావిస్తున్నాను. అదే రకంగా కిసాన్ సమ్మాన్ నిధి కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది కూడా చాలా మంచి అంశం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే భారతదేశంలో ఇప్పుడు వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి యొక్క రుణాలు కూడా లభించాలి. కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ఈ చిన్న కారు సన్నకారు రైతులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది నిజం. మన బ్యాంకులు డెవలప్ అయినా రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ వచ్చినా ఎన్ని వచ్చినా కూడా కొన్ని సందర్భాల్లో వీళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారండి. ఆ సమస్యలను నివారించాలి అనేటువంటి యొక్క ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం ఖరీఫ్ సీజన్లో 12 కోట్ల మంది రైతులకు ఈ వ్యవసాయ మద్దతు ధరను ఇవ్వడం అనేది జరిగింది. ఇది హర్షించదగినటువంటి యొక్క పరిణామం. ఇందుకోసం 2 లక్షల కోట్లు కేటాయించడం అనేది జరిగిందండి. 2 లక్షల కోట్ల రూపాయలు అనేది జరిగింది. ఇది చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. ఈ రకంగా అదే రకంగా మనం ఆంధ్రప్రదేశ్లో కనుక తీసుకున్నట్టయితే మనందరికీ కూడా తెలుసు అగ్రికల్చర్ ఇన్పుట్స్ అంటాం మనం. అగ్రికల్చర్ ఇన్పుట్స్ అనేది చాలా అవసరం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కనుక చూసినట్టయితే మోడీ 3rd కనుక మనం చూసినట్టయితే ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలా ప్రెస్టీజ్గా తీసుకుంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సంస్కరణలన్నీ కూడా రైతులకు ఉపయోగపడేవి. మోడీ గారు 100 రోజుల పాలనలో చేశారు. డిజిటల్ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక 7 పథకాలకు కూడా 14,200 కోట్లు మంజూరు చేయడం అనేది జరిగింది. ఇది కూడా మంచి పరిణామం. ఓకే. అలాగే వెంకటరమణ గారు, మనకి 2016లో చూసినట్లయితే 442 ఉన్న స్టార్టప్ కంపెనీలు నేడు 1,00,000కు పైగా చేరుకోవడం ఒక సుపరిణామం. అట్లాగే పారిశ్రామిక రంగంలో ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలని మీరు ఏ విధంగా ఏ కోణంలో చూస్తారండి? చాలా చక్కటి ప్రశ్న వేశారండి. పారిశ్రామిక రంగంలో మనం 3 రకాలైన పరిశ్రమలను చూస్తాం. ఒకటి చిన్న తరహా పరిశ్రమలు, 2 మధ్య తరహా పరిశ్రమలు, కొన్ని భారీ స్థాయి పరిశ్రమలుగా చూస్తాం. ప్రతి పారిశ్రామిక రంగానికి కూడా ఈ 100 రోజుల పాలనలో కొంత ప్రోత్సాహం అనేది కనిపిస్తుంది. ముందుగా మీరు చెప్పినట్టుగా స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అంకురాలు అని చెప్తాము. అంకుర పరిశ్రమలు అనేవి అవి 2016 సంవత్సరంలో కేవలం 400 మాత్రమే ఉండేవి. ఈరోజు దాదాపు 1,00,000 స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి. వాటి యొక్క ఎగుమతి విలువ కనుక తీసుకుంటే కనుక దాదాపు 400 కోట్ల రూపాయల ఉత్పత్తుల్ని అవి ఎగుమతి చేస్తున్నాయి. వాటికి ఇంకా ప్రోత్సహించడం కోసం మోడీ ప్రభుత్వము ఆ కార్పొరేట్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని 40% నుంచి 30% తగ్గించడం జరిగింది. ఇక రెండోది ఏంటంటే ఈ పరిశ్రమలకు సంబంధించిన యాన్యువల్ ట్యాక్స్ అనేది ఉండేది. ఆ యాన్యువల్ ట్యాక్స్ని పూర్తిగా రద్దు చేసింది. ఇది ఒకటి. ఇక భారీ పరిశ్రమల విషయానికి వస్తే కనుక అనేక మరి పారిశ్రామిక ఉత్పత్తులపైన కొన్ని ట్యాక్సులు తగ్గించింది, ట్యాక్సులను సహేతుకం చేసింది, హేతుబద్ధం చేసింది. ఈ విధంగా పరిశ్రమల ఉత్పత్తులు అనేవి విదేశీ మారక ద్రవ్యం లభించడం కోసం ఎక్కువగా కృషి చేయటం అనేది మనం చూస్తాం. అదేవిధంగా మనకు చిన్న తరహా పరిశ్రమలు స్థాపించుకోవటానికి కొద్దిమందికి ముద్రా లోన్స్ అనేవి ఉంటాయి. ఆ ముద్రా లోన్స్కి సంబంధించి ఇప్పటివరకు కూడా 10 lakhs మ్యాక్సిమం లిమిట్ ఉండేది బ్యాంకుల నుంచి రుణ సదుపాయం పొందటానికి. అంటే మీకు నేను అనేది పరిశ్రమలు పెట్టుకోవడానికి ఒకప్పటి పరిస్థితితో పోలిస్తే ఇవాళ యువత, చదువుకునే యువత, విదేశాలకు వెళ్ళడం కాకుండా చదువుకునే యువత ఇవాళ
ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాలతో ఇక్కడే మనం ఒక పరిశ్రమ పెట్టుకుని అంతే. దేశానికి సేవ చేయాలని ఒక ఆలోచన రావడం ఉంది సూపర్ అని అంటారు. చాలా సూపరిణామం అండి. ఈ ముద్రా లోన్స్ అనేవి 10 lakhs నుంచి 20 lakhs వరకు పరిమితిని పెంచడం అనేది కూడా మనం చూస్తాం. సో ఈ విధంగా ఏ రంగంలో చూసినా కానీ మనము పర్టికులర్లీ పారిశ్రామిక రంగం అనేది ఏదైతే ఉందో దాన్ని మనం మోదీ ప్రభుత్వం అనేది కొంత ముందుకు తీసుకెళ్ళటం అనేది చూస్తాము. దీనివలన ఈ క్వార్టర్లో పారిశ్రామిక అభివృద్ధి కూడా దాదాపు 5.4% గ్రోత్ రేట్కి చేరింది అనేది మనకు అనిపిస్తుంది. అంటే మనం పారిశ్రామిక అభివృద్ధి అనేది ఎవ్రీ క్వార్టర్కి చూస్తారు, ఫర్ ఎవ్రీ 3 months దాన్ని చూస్తాం అనేది జరుగుతుంది. ఈ క్వార్టర్లో పారిశ్రామిక అభివృద్ధి అనేది భారతదేశం 5.4% రికార్డ్ చేసిందంటే అది మరి ప్రభుత్వం యొక్క చర్యల విషయంలోనే మరి చెప్పుకోవాలి. అట్లాగే మోహన్ రావు గారు, వ్యవసాయ రంగంలోని సాంకేతికతను, వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ సుమారు 750 కోట్ల నిధులతో అగ్రిష్యూర్ పథకాన్ని ప్రారంభించారు. ఇది ఏ విధంగా రైతాంగం పురోభివృద్ధికి ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ముఖ్యంగా కనుక మన భారతదేశాన్ని కనుక తీసుకున్నట్టయితే వెస్ట్రన్ కంట్రీస్తో కానీ మిగతా కంట్రీస్తో కనుక చూసినట్టయితే, యూరోపియన్ కంట్రీస్తో కనుక తీసినట్టయితే మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అనేది ఇంకా ఇండియాలో రావాల్సినటువంటి ఒక అవసరం ఉంది. కాబట్టి మెకనైజేషన్కి ఇది ఎంతగానో తోడ్పడుతుంది అని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇంకా టెక్నాలజీని ఇంకా భారీగా భారతదేశంలో వ్యవసాయ రంగంలో తీసుకురావాలి. ఇందుకోసం ఎక్కువ బడ్జెట్ని కూడా కేటాయించాల్సినటువంటి ఒక అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే అగ్రికల్చర్ అనేది బేసిక్గా నాకు తెలిసి ఇది స్టేట్ సబ్జెక్టు అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం అనేది అగ్రికల్చర్ పైన ఇంట్రెస్ట్ చూపించడం అనేది ముదావహం నేను అనుకుంటున్నాను. ఇందుకు ఖచ్చితంగా మనం కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే అగ్రికల్చర్కి సంబంధించి మరిన్ని అంటే ఇన్పుట్స్ గురించి మీరు ఇందాక మెకనైజేషన్ అన్నారు. మెకనైజేషన్ అన్నప్పుడు వాళ్లకు ఈ మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కోవడానికి కూడా అవసరమైనటువంటి యొక్క డబ్బులను ఫార్మర్స్కు ఇవ్వాల్సినటువంటి యొక్క అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టుగా ఇది ఒకటే కాకుండా చిన్న కాటేజ్ ఇండస్ట్రీస్ని కూడా డెవలప్ చేయాలండి. ఎందుకు నేను అంటున్నానంటే మనం అగ్రికల్చర్ సెక్టర్ గురించి మనం మాట్లాడినప్పుడు మనందరికీ కూడా తెలుసు ఈ అగ్రికల్చర్ సెక్టర్లో త్రూఅవుట్ ది ఇయర్ పని ఉండదండి వ్యవసాయదారులకు. వాళ్ళు సుమారుగా ఒక అంచనా ప్రకారం 6 మాసాలు ఉత్తగానే ఉంటారు. కాబట్టి ఈ కాటేజ్ ఇండస్ట్రీస్ ఇట్లాంటివన్నీ కూడా అగ్రికల్చర్ సెక్టర్లో డెవలప్ చేయాల్సినటువంటి ఒక అవసరం ఉంది అని నేను అనుకుంటున్నాను. ఇందాక మీరు ముద్రా దీని గురించి మనం మాట్లాడినాం, అక్కడ ఒక పాయింట్ నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ముద్రా రుణాల గురించి మనం మాట్లాడినప్పుడు ఈ ప్రధానమంత్రి 3వ టర్మ్ గురించి మనం మాట్లాడినప్పుడు ముఖ్యంగా ప్రధానమంత్రి యొక్క ముఖ్యమైనటువంటి ఎక్కువ ఏంటంటే మహిళా సాధికారత ఇవ్వడం. ఈ ముద్రా లోన్స్ ఏవైతే ఇస్తున్నారో అందులో మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఇది కూడా మంచి పరిణామం అని నేను అనుకుంటున్నాను. మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఈ నూతన ఆవిష్కరణలు, టెక్నాలజీ, లేటెస్ట్ మోడర్న్ టెక్నాలజీ అగ్రికల్చర్లో డ్రోన్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ మోదీ గారు వ్యవసాయ రంగాన్ని చేస్తున్నారు. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? డెఫినెట్గా డ్రోన్ టెక్నాలజీ అనేది మాన్యువల్ పవర్ అనేది బాగా తగ్గుతుందండి. డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల మాన్యువల్ పవర్ అనేది బాగా తగ్గిపోతుంది. రైతు ఖర్చు కూడా బాగా తగ్గేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఎకనామిక్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, రైతు ఖర్చు కూడా బాగా. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం మాత్రం మనం ఉందనొచ్చు. ఎందుకంటే టెక్నాలజీ వల్ల లాభాలు ఉన్నాయి, అందులో ఏ రకమైనటువంటి డౌట్ కూడా మనకు లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే భారతదేశంలో నిరుద్యోగత కూడా ఎక్కువగా ఉంది. టెక్నాలజీ ఉపయోగించొద్దు అని నేను చెప్పను, కానీ ఎక్కువ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల నిరుద్యోగ సమస్య కూడా కొంతమేర పెరిగేటువంటి అవకాశం, బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఖచ్చితంగా. అలాగే మనకి వెంకటరమణ గారు, మోదీ ప్రభుత్వం నీటిపారుదల రంగ సామర్థ్యాన్ని పెంచేందుకు పలు సంస్కరణలు తీసుకొచ్చింది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు కోసం 12,100 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. దీన్ని ఏ విధంగా మీరు వివరిస్తారండి? వ్యవసాయానికి అనుబంధంగా ఎప్పుడు కూడా బడ్జెట్ను కేటాయించేది నీటిపారుదల రంగమేనండి. ఇక్కడ నీటిపారుదల రంగంలో మనకు భారీ ప్రాజెక్టులు అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని మరి ప్రభుత్వం అనేది తీసుకుని ప్రధానంగా పోలవరం ప్రాజెక్ట్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా ఇది జీవనాడిగా మనకు అనిపిస్తుంది. దీనికి ఒక్కసారిగా 12,100 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది మనము దీని ఒక సుపరిణామంగా చూపిస్తాం. ఎందుకంటే దీనివల్ల దాదాపు 2-3 లక్షల ఎకరాల భూములు మరి సస్యశ్యామలమవుతాయి. అదేవిధంగా 5-6 జిల్లాల్లో ఈ ప్రాజెక్ట్ అనేది మరి చాలా ఒక గొప్ప ప్రాజెక్ట్గా పేరుగాంచింది. అంటే భారీ నీటిపారుదల ప్రాజెక్టులను ప్రోత్సహించడం అనేది ఒకటి. రెండోది ఏంటంటే చిన్న నీటిపారుదల ప్రాజెక్టులు, అదేవిధంగా మధ్యతరహా నీటి ప్రాజెక్టులు ఇట్లాంటి వాటిని కూడా ప్రోత్సహించడం అనేది మనం చూస్తాం. అందువల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్స్ని పెంచడం కోసం ప్రతి చోట కూడా మరి క్యాచ్ ది రెయిన్ ప్రోగ్రామ్ అనేది ప్రవేశపెట్టింది. దాని ద్వారా మళ్ళీ ప్రజలకు మళ్ళీ చైతన్యం తీసుకొచ్చి
వాళ్ళు మళ్ళీ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ని పెంచుకునే విధంగా చెక్ డ్యాములు నిర్మించుకోవాలి, ప్రతి ఇంట్లోనూ కూడా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి. ఇది ఈ విధంగా మనకు ఒక పక్కనేమో భారీ నీటిపారుదల ప్రాజెక్టులను పెంచుకోవటము, రెండో పక్కన ప్రజలను చైతన్యవంతులు చేసి భూగర్భ జలాలను వాటర్ కన్జర్వేషన్ తీసుకోవటము. అంతేకాకుండా మరి గంగా ప్యూరిఫికేషన్ ప్రాజెక్ట్ ఒకటి తీసుకున్నాయి. ఆ గంగానదిని ప్యూరిఫై చేయాలి అన్న ఉద్దేశంతో ఈ రోజున మనకి మూసీ నది ప్రాజెక్టు కూడా కొన్ని ప్రపోజల్స్ని రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. సో ఈ విధంగా భారీ నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది అనేది మనం తెలుస్తుంటుంది. ఇది కనుక అభివృద్ధి చెందితే దాదాపు వ్యవసాయ రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. మనకు మోహన్ రావు గారు చెప్పారు ఇంతకుముందే, భారతదేశంలో దాదాపు 70% పాపులేషన్ ఇంకా వ్యవసాయం మీదే ఆధారపడుతుంది. మన ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. మరి అటువంటిప్పుడు వ్యవసాయ రంగాన్ని ఎప్పుడైతే అభివృద్ధి చేస్తామో దానివల్ల మనము మన ఎకనామిక్ గ్రోత్ కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. సో దాన్ని గ్రహించి ఈ భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, అదేవిధంగా చిన్న నీటిపారుదల ప్రాజెక్టు, ఈ రెండింటిని కూడా సైమిల్టేనియస్గా డెవలప్ చేయడం అనేది మనం చూస్తాం. దీంట్లో భాగంగానే మరి ఈ 100 రోజుల కాలంలో పోలవరం ప్రాజెక్టు పైన ఎక్కువగా ఫోకస్ పెట్టి దాంట్లో 12,100 కోట్ల రూపాయలు మరి బడ్జెట్ని కేటాయించడం అనేది మనకు గతంలో ఎప్పుడు జరిగి ఉండలేదేమో అనిపిస్తుంది. ఒకే భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు ఇంత మొత్తంలో మరి కేటాయింపులు జరపడం అనేది మనకు కనిపించదు. నేషనల్ ప్రాజెక్ట్ కూడా ప్రకటించడం జరిగింది గతంలో. జరిగింది. అది దాన్ని ఒక జాతీయ ప్రాజెక్ట్గా కూడా ప్రకటించారు. సో దానికి అనుగుణంగానే మనకి ఈ డెవలప్మెంట్స్ అనేవి ఉన్నాయి. ఇవి నీటిపారుదల రంగంలో మరి దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళే చర్యగానే మనం చెప్పుకోవచ్చు. అట్లాగే మోహన్ రావు గారు, ఇప్పుడు మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత ఈ ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం కొన్ని చర్యలు చేపట్టడం కూడా జరుగుతుంది. అందులో భాగంగానే మనకి ఈ జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ ప్రశాంతంగా అక్కడ జరుగుతున్న ఎలక్షన్స్, దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చండి? సార్, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికంటే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను సార్. అదేంటంటే మనం ఇందాక సార్ చెప్పారు వ్యవసాయ రంగానికి సంబంధించి మనం కొంత చర్చించుకున్నాం. ఇక్కడ వ్యవసాయ రంగానికి మరింత లబ్ధి చేకూర్చాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో, రైతులకు ముఖ్యంగా లాభం చేకూర్చాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మోడీ గవర్నమెంట్ 3rd టర్మ్లో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీస్లో, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీలో కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా పాజిటివ్ చేంజెస్ అని నేను అనుకుంటున్నాను. అందులో ప్రధానంగా పేర్కొదగింది ఏంటంటే వంట నూనె దిగుమతులపైన దిగుమతి సుంకం పెంచారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఇంపోర్ట్స్ తగ్గుతాయి, మన దీన్ని ఎక్కువగా కొనుక్కునేటువంటి అవకాశం అనేది ఉంది. అదే రకంగా భారతదేశంలో బాస్మతి రైస్ కూడా చాలా పాపులర్ మన దేశంలో. ఈ బాస్మతి బియ్యం పైన ఎక్స్పోర్ట్ డ్యూటీ తగ్గించారు. ఈ బాస్మతి బియ్యం పైన ఎక్స్పోర్ట్ డ్యూటీ అనేది తగ్గించడం వల్ల ఈ బాస్మతి రైస్ అనేవి ఎక్స్పోర్ట్ ఎక్కువగా అవుతాయి. ఈ రెండు చర్యల వల్ల కూడా ఏంటంటే రైతులు లబ్ధి పొందేటువంటి, మీరు అడిగిన సమాధానం రెస్టరేషన్ ఆఫ్ డెమోక్రసీ. వెల్ సార్, మీ టైటిల్ మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం కూడా ఉందని అనుకుంటున్నాను. మీరు ఏమన్నారంటే రెస్టరేషన్ ఆఫ్ డెమోక్రసీ అని అన్నారు. మరి అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు, కానీ భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ అనేది ఒక అంతర్భాగం. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది వాస్తవం. భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ అనేది ఎప్పుడు కూడా అంతర్భాగమే. అయితే ఒకటి ఏంటంటే మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనకు తెలుసు కొన్ని ప్రత్యేకమైనటువంటి యొక్క కారణాల వల్ల జమ్మూ కాశ్మీర్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి యొక్క అంశాలు మనం చూసాం. ఆర్టికల్ 370 ఫర్ ఎగ్జాంపుల్, ఆర్టికల్ 370 అనేది కొన్ని ప్రత్యేకమైనటువంటి యొక్క అవకాశాలను లేకపోతే ఫెసిలిటీస్ను జమ్మూ కాశ్మీర్కు కల్పించడం అనేది జరిగింది. అదే రకంగా మీరు గుర్తుండి ఉంటుంది, మొదట్లో భారతదేశంలో 2 ప్రధానమంత్రులు ఉండేవాళ్ళు. జమ్మూ కాశ్మీర్కి ఒక ప్రధానమంత్రి, మిగతా భారతదేశానికి ఒక ప్రధానమంత్రి. అదే రకంగా వాళ్ళకి ఒక సపరేట్ ఫ్లాగ్ కూడా ఉండేది. కానీ దురదృష్టం ఏంటంటే ఆ తర్వాత ఈ పాకిస్తాన్ దుశ్చర్యల వల్ల టెర్రరిస్టులు భారతదేశంలోకి రావడం, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లోకి రావడం, తర్వాత కామన్ మ్యాన్ అటాక్ చేయడం, అభివృద్ధి అనేది విపరీతంగా కుంటుపడడం, ఇవన్నీ కూడా జరిగాయి. దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా గవర్నమెంట్ కొంచెం మనం ఒక్కసారి హిస్టరీలోకి వెళ్దాం. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని జమ్మూ కాశ్మీర్ భారత ప్రభుత్వం ఏం చేసిందంటే సెకండ్ టర్మ్లో జరిగింది. సెకండ్ టర్మ్లో ఏం చేశారంటే దీన్ని 372 ఆర్టికల్ను రద్దు చేశారు. నేను ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి యొక్క విప్లవాత్మక చర్య అని నేను అంటున్నాను. ఎందుకంటే ఇది తీసుకోవడానికి చాలా గట్స్ ఉండాలి. తర్వాత అది తీసుకున్న తర్వాత ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆర్టికల్ 370 రద్దు చేయడానికంటే ముందు ఇది స్టేట్హుడ్ ఉండేది. దాన్ని వీళ్ళు 2 యూనియన్ టెరిటరీస్ కింద డివైడ్ చేస్తారు. జమ్మూ కాశ్మీర్ ఒక యూనియన్ టెరిటరీ, లద్దాఖ్ ఒక యూనియన్ టెరిటరీ.
అది ఇంకోటి ఏంటంటే ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఎన్నికలు జరగలేదు. ఈ రెండు కూడా యూనియన్ టెరిటరీగా మారిన తర్వాత మొట్టమొదటిసారిగా జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించడం అనేది జరిగింది. ఒకటి ఏంటంటే జమ్మూ కాశ్మీర్ గురించి మనం చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల గురించి మనం మాట్లాడినప్పుడు ఓటింగ్ చేసే వాళ్ళ యొక్క శాతం అనేది ఎప్పుడు కూడా జమ్మూ కాశ్మీర్లో చాలా తక్కువగా ఉంటుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే టెర్రరిజం. వాళ్ళు ఎప్పుడు కూడా వచ్చి ఓపెన్గా ఓట్ చేయడానికి భయపడతారు సార్. వాళ్ళు టెర్రరిస్ట్ల థ్రెట్ అనేది ఎప్పుడు కూడా ఉంటుంది. కానీ నేను ప్రాక్టికల్గా లాస్ట్ వీకే జమ్మూ కాశ్మీర్ నుంచి రావడం అనేది జరిగింది. నేను చూశాను శాంతి భద్రతలు అనేవి ఈనాడు జమ్మూ కాశ్మీర్లో సంపూర్ణంగా నిర్వహించడం అనేది జరుగుతోంది. సూపర్గా ఉంది, మంచి శుభ పరిణామం. అంతేకాకుండా ప్రజలందరూ కూడా ఎక్కువ శాతం మంది బయటకు వచ్చి ఓటేశారండి. ఓటింగ్ పర్సంటేజ్ కూడా కంపారిటివ్లీ స్వతంత్రం వచ్చిన తర్వాత బాగా పెరిగింది. ఇది శుభ పరిణామం అని నేను అనుకుంటున్నాను. సరే, ఏ పార్టీ గెలుస్తారో ఏ పార్టీ ఓడిపోతారో అనేది మనకు అనవసరం. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజాస్వామ్య ప్రక్రియ అనేది అక్కడ నెలకొల్పడం అనేది చాలా మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను. ఇందుకు ఖచ్చితంగా మనం నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అభినందించాలి. ఇక్కడ మరొక అంశం చెప్పాలి ఏంటంటే, భారతదేశంలో ఎమర్జెన్సీ అనేది ఒక చీకటి అధ్యాయంగా చాలామంది పేర్కొంటారు. ఎమర్జెన్సీ ప్రకటించిన రోజును భారతీయ సంవిధాన్ హత్యా దివస్ అనే పేరుతోటి ప్రతి సంవత్సరం మనం పాటించాలి అనేది కూడా అది కాకతాళీయంగా ఈ 100 daysలోనే వచ్చింది. సో భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి, అదే వేగంతో జమ్మూ కాశ్మీర్ని ఒక అంతర్భాగంగా సాంస్కృతికంగా కూడా దాన్ని అంతర్భాగంగా ఉండేది చూసుకోవాలి, అక్కడ ఎన్నికలు జరపాలి అనే అంతా కూడా ఆ తపన అనేది దాంట్లో కనిపిస్తుంది. చాలా మంచిదండి. అట్లాగే సార్, ఇప్పుడు మనం భారత ప్రపంచ తయారీ కేంద్రంగా రూపుదిద్దేందుకు ఈసారి 100 రోజుల్లోనే సుమారుగా 28,600 కోట్ల రూపాయలతో దేశవ్యాప్తంగా 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ని ఏర్పాటు చేస్తున్నారు. అందులో తెలంగాణలో కూడా జహీరాబాద్ ఇండస్ట్రియల్ జోన్లో ఒకటి రాబోతుందండి. అయితే ఈ నిర్ణయం తెలంగాణ అభివృద్ధికి ఏ విధంగా దోహదపడుతుంది అనుకుంటున్నారు? ఓవరాల్గా ఏ విధంగా అది ప్రోగ్రెసివ్గా ఉంటుంది అనుకుంటున్నారు? తప్పనిసరిగా తయారీ రంగం అనేది చాలా మేజర్ సెక్టర్గా పరిణమిస్తుంది ఆర్థిక వ్యవస్థలో. ఈ తయారీ రంగం అనేది దాన్ని బాగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యతని కూడా అన్ని ప్రభుత్వాలు చేపట్టాయి. కానీ మోడీ ప్రభుత్వము ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాలను కారిడార్స్గా గుర్తించడం అనేది మనం చూస్తాం. ప్రధానంగా మనకు జహీరాబాద్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని బాగా డెవలప్ చేయాలని చెప్పడం అనేది. అంతేకాకుండా మనకు అనేక ప్రాంతాల్లో ఈ తయారీ రంగం అనేది ఏదైతే ఉందో దానికి కావాల్సిన ముడి పదార్థాలు మొదలైన వాటిపైన ట్యాక్సులు తగ్గించడం కానీ, అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులు కానీ, మరి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కొన్ని ఉంటాయి, దాన్ని అగ్రోబేస్డ్ ఇండస్ట్రీస్ అంటాం. ఆ అగ్రోబేస్డ్ ఇండస్ట్రీస్ అనేవి మన జహీరాబాద్ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉంటాయి. మనం డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అనేది అక్కడ ఎంతో క్రియాత్మకమైన పాత్ర పోషిస్తూ ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉంటామని మనం చూస్తాం. సో ఈ NGOs తోటి టైఅప్ అయ్యి ప్రభుత్వం కూడా అనేక ప్రాంతాల్లో మరి చేనేత పరిశ్రమలను కానీ లేక మనకి ఆ కారిడార్లో ఉన్న ఇతర పరిశ్రమలను కానీ ప్రోత్సహించడం అనేది మనకు అనిపిస్తుంది. దీనివలన గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు, తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి చక్కటి పరిణామాలు అనేవి ఏర్పడతాయి. అది కేవలం తెలంగాణ రాష్ట్రమే కాకుండా భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో దాన్ని డెవలప్ చేయటం అనేది ఇప్పుడు మనకి ఈ రోజున ఈ తయారీ రంగం నుంచి వచ్చే ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడం కోసం మన ప్రభుత్వం సాగర్మాల ప్రోగ్రామ్ అనేది ఒకటి తీసుకొచ్చి దాదాపు దేశంలో ఉన్న అనేక పోర్ట్స్ని, ఆ సీ పోర్ట్స్ని తీసుకుని వాటిని కనెక్ట్ చేస్తూ ఆ కనెక్టివిటీ పెంచడము, అదేవిధంగా ఈ తయారీ రంగం నుంచి వచ్చే ఉత్పత్తుల్ని మరి ఎగుమతి చేసుకోవడం కోసం అవకాశాలు కల్పించడము, ఇవన్నీ కూడా దీంట్లో భాగంగానే మనకు అనిపిస్తాయి. సో దీనివలన కొన్ని ప్రాంతాలు ప్రత్యేకంగా అభివృద్ధి చెందటమే కాకుండా దేశంలో కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి అర్బన్ ఏరియాస్కి వలసలు రాకుండా, ఆ అర్బనైజేషన్ అనేది లేకుండా అది దాన్ని కొంత నిరోధించడం అనేది కూడా దీంట్లో మనం చూసుకోవచ్చు. అలాగే సార్, ఇంకొక మీకు ప్రశ్న మోహన్ రావు గారు. అలాగే మనకి వివిధ రాష్ట్రాల్లో కూడా 900 కిలోమీటర్ల మేరకు రైల్ నెట్వర్క్ను విస్తరించేలాగా సుమారుగా 24,600 కోట్ల రూపాయలతోని 8 నూతన రైల్వే లైన్లు తెలంగాణతో కలుపుకొని ఏర్పాటు చేస్తున్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అయితే దీన్ని ఏ కోణంలో చూడవచ్చండి? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ సార్. ఎందుకంటే రవాణా రంగాన్ని గురించి మనం మాట్లాడినప్పుడు ప్రధానంగా రోడ్ ట్రాన్స్పోర్టు, ఎయిర్ ట్రాన్స్పోర్టు, సీ ట్రాన్స్పోర్టు, రైల్వే ట్రాన్స్పోర్ట్ గురించి మనం ప్రధానంగా చర్చించడం అనేది జరుగుతుంది. మనకి ఇప్పుడు భారతదేశంలో కనుక ఉన్నటువంటి ఒక పరిస్థితి కనుక మనం చూసినట్టయితే చీపెస్ట్ ట్రాన్స్పోర్ట్ నా ఉద్దేశంలో రైల్వే ట్రాన్స్పోర్ట్. అయితే ఇక్కడ ఒక చిన్న దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే అనేక కారణాలు, ఒకప్పుడు మీరు నమ్మరు, సుమారు 70%
ఎవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళు రైల్వేలో వెళ్ళేవారు. కానీ రాను రాను అది కొంచెం తగ్గుతూ ఉంది, అనేక కారణాల. దీన్ని దృష్టిలో పెట్టుకొని మోడీ గవర్నమెంట్ అనేక చర్యలు కూడా తీసుకుంది. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్యాసింజర్స్ ఎమ్యూనిటీస్ కూడా విపరీతంగా పెంచారు, మీకు తెలిసే ఉంటుంది. ముఖ్యంగా వందే భారత్, దాని మీద ఒక ప్రోగ్రామ్ కూడా చేశాను నేను. 8 వందే భారత్, అందులో 2 మనకే ఇచ్చారు, 2 మనకే ఇచ్చారు. ఒకటి ఏంటంటే మనకి ఫ్లైట్లో ఉండే ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ఈ వందే భారత్ ట్రైన్లో మనకి కల్పించడం అనేది జరిగింది. తర్వాత మనం చూసాం, కొంతమందిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఫారినర్స్ కూడా ఏం చెప్పారంటే ఈ వందే భారత్ ట్రైన్స్ అనేవి చాలా బాగున్నాయని చెప్పారు. ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఇందాక మనం ఇండస్ట్రియలైజేషన్ గురించి మాట్లాడుకున్నాం సార్. వందే భారత్ కోచ్లకు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు డిమాండ్ ఉంది సార్, ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ వస్తుంది. ఇది మంచి పరిణామం, ఎందుకంటే మనకు తెలుసు, మనం ఇందాక అగ్రికల్చర్ సెక్టర్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇక్కడ ఎందుకు నేను దీని గురించి మాట్లాడుతున్నానంటే వ్యవసాయ రంగానికి ఎంత ప్రాముఖ్యాన్ని ఇచ్చినప్పటికీ కూడా మన భారతదేశంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం కావాలి అంటే ఇందాక సార్ చెప్పినట్టుగా ఒకటి ఇండస్ట్రియలైజేషన్ జరగాలి, ఇండస్ట్రియల్ కారిడార్స్ అనేవి పెరగాలి, తర్వాత రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు, రైల్వే రవాణాను పెంచాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే రైల్వేస్ అనేది కేవలం ప్రయాణికులకే కాదండి, సరుకు చేరువేతలో కూడా ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి ఇండియన్ రైల్వేస్ అని. తర్వాత ఒకప్పుడు మనం బాగా తెలుసు, ఒకప్పుడు మనకి గేజ్ల్లో కూడా ఈ బ్రాడ్ గేజ్గా మార్చారంట, మీటర్ గేజ్ అన్నింటినీ కూడా బ్రాడ్ గేజ్గా మార్చడం అనేది జరిగింది. తర్వాత ఈ రైల్వేలకు విద్యుదీకరణ కూడా వెళ్ళారు, మ్యాక్సిమం విద్యుదీకరణ చేశారు. ఇవన్నీ కూడా మంచి పరిణామాలుగా మనం తర్వాత ఇంకా లేటెస్ట్గా ఏంటంటే ఈ రైల్వే స్టేషన్లను మోడర్నైజ్ చేస్తున్నారు, మోడర్నైజేషన్ ఆఫ్ రైల్వే స్టేషన్ కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ దిశగా రైల్వేల అభివృద్ధి కోసం కూడా మోడీ ప్రభుత్వం అనేది అనేక చర్యలు తీసుకోవడం అనేది జరిగింది. ఇది మంచి పరిణామం అని నేను అనుకుంటున్నాను. అలాగే సార్, ఇప్పుడు మీకు రమణ గారు, మనకు పిఎం డ్రైవ్ పథకం ద్వారా సుమారుగా 10,900 కోట్లు పెట్టుబడులతో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు, అలాగే ఎలక్ట్రిక్ అంబులెన్స్లు వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. అలాగే మనకి స్పేస్ స్టార్టప్ కంపెనీలు కూడా కోసం 1000 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఒకటి ఏర్పాటు చేశారు. అయితే ఈ నిర్ణయాలు ఆయా రంగాల అభివృద్ధికి ఏ విధంగా దోహదపడతాయని మీరు అనుకుంటున్నారండి? యాక్చువల్లీ రెన్యూవబుల్ ఎనర్జీని తీసుకురావాలి, గ్రీన్ ఎనర్జీ తీసుకురావాలి అనే లక్ష్యం ఒకటి భారత ప్రభుత్వం పెట్టుకుంది. అంతకుముందున్న ఎనర్జీ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా కాలుష్యానికి దారితీస్తాయి, కాబట్టి దాని నుంచి జనావళిని బయటికి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ కింద అనేక రంగాలను డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ, లేకపోతే ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ మనకి ఇతర అంశాలు కానీ ఇవన్నీ కూడా వస్తాయి. వీటిపైన బడ్జెట్లో కూడా కొంత సాఫ్ట్ కార్నర్ నుండి కొన్ని ట్యాక్సులు తగ్గించడం అనేది జరిగింది. ఇక ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే 6 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ కోసం ప్రపోజల్స్ వచ్చాయి. 6 గిగావాట్స్. యాక్చువల్లీ ఏపీజే అబ్దుల్ కలాం చెప్పారు, ఎప్పుడైతే నీకు ఎనర్జీ సావర్నిటీ వస్తుందో అప్పుడు నువ్వు డెవలప్మెంట్ అనేది ఒక డెవలప్డ్ నేషన్గా క్లెయిమ్ చేసుకోవచ్చు. అన్లెస్ యూ అచీవ్ ఎనర్జీ సావరెనిటీ యూ కెనాట్ క్లెయిమ్ యువర్ సెల్ఫ్ ఎస్ ఎ డెవలప్డ్ నేషన్. ఇప్పుడు ఆ దిశగా ప్రభుత్వం అనేది ఇది వెళ్తుంది. ఇది కూడా మనకి వికసిత్ భారత్లో ఒక భాగమే. మనకి 2047కి మన భారతదేశం ఒక అగ్రరాజ్యంగా మార్చడానికి వికసిత్ భారత్ ఏదైతే పేవ్ చేస్తుంది లక్ష్యంగా ఉందో దాంట్లో ఎనర్జీ ఇండిపెండెన్స్, ఎనర్జీ సెల్ఫ్ రిలయన్స్ అనేది కూడా ఒక భాగం. దాంట్లో భాగంగానే విద్యుత్ శక్తిని ఉత్పాదకలు చేయాలి అనేది. అంతేకాకుండా పిఎం కుసుమ్ పేరుతోటి 2 సోలార్ పార్క్స్ ఏర్పాటు చేయటం అనేది కూడా ఈ 100 డేస్లో జరిగింది. అంతేకాకుండా దాదాపు 3,56,000 ఇళ్లకు పిఎం సూర్యఘర్ పేరుతోటి సోలార్ పలకలను ఏర్పాటు చేసి మనకి మెల్లిగా మరి కొన్ని సాంప్రదాయ రంగాల నుంచి సాంప్రదాయేతర రంగాలకు మరి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్కి ప్రజలను మళ్లించడం అని కూడా దీంట్లో కనిపిస్తుంది. సూపర్. అట్లాగే లాస్ట్లో మీకు ఒక క్వశ్చన్ అండి, మనకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని విస్తరించారు. ప్రతి ఏటా 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా సీనియర్ సిటిజన్స్కి ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నారండి మోహన్ గారు? ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నా ఉద్దేశంలో ఏంటంటే ప్రభుత్వం 2 ముఖ్యమైనటువంటి పనులు చేయాలి సార్. అదేంటంటే
ఉచిత విద్య సమకూర్చాలి, అదే రకంగా మంచి నాణ్యమైనటువంటి యొక్క వైద్యాన్ని కూడా ప్రజలకు సమకూర్చాల్సినటువంటి యొక్క బాధ్యత ఉంది. అందులో భాగంగా సీనియర్ సిటిజన్స్ కోసం 5 లక్షల ఉచిత బీమాను కల్పించడం అనేది జరిగింది. ఇది మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను. అదే రకంగా క్యాన్సర్ పేషెంట్స్లకు ఉపయోగించేటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కస్టమ్స్ డ్యూటీని కూడా తగ్గించారు. తర్వాత అదనంగా మెడికల్ సీట్లను కూడా పెంచారండి. ఇవన్నీ కూడా వైద్య రంగంలో మంచి పరిణామాలని నేను అనుకుంటున్నాను. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఈ విధమైన చర్యలు ఎందుకంటే ఇప్పుడు మీరు మరి ఆయుష్మాన్ భారత్ గురించి మనం మాట్లాడినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన క్వశ్చన్ అంటే మనం 70 ఇయర్స్ పైన అంటున్నాం. మనకి జనరల్గా ఏమవుతుందంటే వయోవృద్ధులకే ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయం. తర్వాత మనం కరోనా టైంలో చూసాం, ఒకసారి హాస్పిటలైజేషన్ కనుక అయినట్టయితే చాలామంది తమ ఆస్తులను నమ్ముకొని హాస్పిటల్ బిల్స్ పే చేయాల్సినటువంటి యొక్క పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఒకసారి మీరు హాస్పిటలైజ్ అయిన తర్వాత మనం చూస్తున్నాం లక్షల్లో బిల్లు వెళ్తున్నాయి. అందరూ కూడా బిల్లు పే చేసే యొక్క పరిస్థితిలో బహుశా ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అందరికీ కూడా పెన్షన్స్ రావు, రిటైర్ అయిన తర్వాత పెన్షన్స్ రావు, తర్వాత అన్ఆర్గనైజ్ సెక్షన్లో పనిచేస్తారు. ఇక్కడ ఇందులో ఉన్నటువంటి యొక్క ఈ స్కీమ్లో ఉన్నటువంటి యొక్క చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ సోషల్ అండ్ ఎకనామిక్ స్టేటస్, ఇది 70 సంవత్సరాలు నిండినటువంటి యొక్క వయోవృద్ధులందరికీ కూడా ఈ స్కీమ్ను ఫ్రీగా ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగిందండి. ఇది ఖచ్చితంగా అభినందించాల్సినటువంటి అంశాన్ని నేను. కాకపోతే ఏంటంటే ఈ స్కీమ్ గురించి ఇంకా చాలామంది ప్రజలకు తెలియదు. ఈ స్కీమ్ గురించి తెలియజేయాల్సినటువంటి ఒక బాధ్యత మరి మీడియా పైన ఉంది అని నేను అనుకోండి. మీడియా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని నేను చెప్తున్నాను. అదే రకంగా ఈనాడు అనేక కారణాల వల్ల పొల్యూషన్ కానివ్వండి, వేరే కానివ్వండి, మన భారతదేశంలో మనం ముఖ్యంగా ఉన్నటువంటి ఒక రోగాలను కనుక తీసుకున్నట్టయితే క్యాన్సర్ అనేది ప్రాణాంతక వ్యాధిగా సంభవించింది, మనందరికీ తెలుసు. హ్యాబిచువల్ డిసీజెస్లో అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే క్యాన్సర్ మందులు కూడా చాలా కాస్ట్లీ అండి. చాలామంది ఎఫర్ట్ చేయలేకపోతున్నారు క్యాన్సర్ మందులు కూడా. దీన్ని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ మధ్యన ఏం చేశారంటే ఈ కస్టమ్స్ డ్యూటీని తీసేయడం అనేది జరిగింది. దీనివల్ల మనకు ఉన్నటువంటి ఒక సమాచారం ప్రకారం సుమారు 27 లక్షల మంది క్యాన్సర్ పేషెంట్స్కి దీనివల్ల బెనిఫిట్ జరిగేటువంటి అవకాశం. రెండోది ఏంటంటే మనకి పేషెంట్ డాక్టర్ రేషియో చాలా అవసరం. మనకి అభివృద్ధి దేశాలతో కనుక పోల్చినట్టయితే మనం ఈ ఆస్పెక్ట్లో చాలా వెనుకబడి ఉన్నాం అని చెప్పుకోవచ్చు. పేషెంట్ డాక్టర్ రేషియో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కనుక చూసినట్టయితే డాక్టర్ల కొరత అనేది తీవ్రంగా ఉంది. దీన్ని నివారించాల్సినటువంటి అవసరం చాలా ఉందండి. ఎందుకంటే మనం ఇందాకే చెప్పుకున్నాం, మనం హెల్తీగా ఉంటేనే ఏమైనా చేయలేము. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటున్నాం. ఈ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేది ఎప్పుడో ఉపయోగపడుతుంది, ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రం వీలుపడుతుంది. కాబట్టి ఇందుకోసం మరిన్ని మెడికల్ కాలేజెస్ని ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి యొక్క అవసరం ఖచ్చితంగా ఉంది అని మనం చెప్పుకోక తప్పదు. తర్వాత దీనికోసం కూడా అవసరమైనటువంటి యొక్క నిర్ణయాలను తీసుకోవడం అనేది జరిగింది. దీనికోసం 7,500 కొత్త మెడికల్ సీట్లను కూడా ఏర్పాటు 75,000 మెడికల్ సీట్లను కూడా అదనంగా సమకూర్చాలని నిర్ణయించారు. కాకపోతే ఒకటి ఏంటంటే ఇక్కడ కేవలం మెడికల్ కాలేజీలు ఎస్టాబ్లిష్ చేసినంత మాత్రాన సరిపోదండి. మెడికల్ కాలేజీలకు అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా సమకూర్చాల్సినటువంటి అవసరం. ఒక క్రిటిసిజం ఏముందంటే మన దేశంలో మెడికల్ కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం కానీ అక్కడ అవసరమైనటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అని, మౌలిక సదుపాయాలు. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇంకొక గుడ్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మన మోడీ గారి గవర్నమెంట్ తర్వాత అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏం చేస్తున్నాయంటే ప్రతి డిస్ట్రిక్ట్ కూడా ఒక మెడికల్ కాలేజ్ పెడుతున్నాయి. ఇది ఇట్స్ వండర్ఫుల్ డెసిషన్, మోడీ గారి ప్రయారిటీ కూడా అది. అందుకు మరి మోడీ గారి ప్రభుత్వాన్ని మనం అభినందించక తప్పదు. అలాగే సార్ ఇప్పుడు చెప్పండి. యాక్చువల్లీ పబ్లిక్ హెల్త్ రంగంలోకి వచ్చేటప్పటికి మరొక 2 ఇనిషియేటివ్స్ని గవర్నమెంట్ తీసుకుంది. మనకు నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా యువిన్ అనే పోర్టల్ ప్రారంభించి 17 సంవత్సరాల లోపల ఎవరైతే యువకులు కానీ యువకులు చిన్నపిల్లల నుంచి యువకుల వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఫ్రీ ఇమ్యూనైజేషన్ ఇవ్వాలి అనే ప్రోగ్రామ్ ఒకటి యువిన్ అనే ఒక పోర్టల్ని తీసుకురావడం జరిగింది. రెండోది ఏంటంటే డ్రోన్ టెక్నాలజీని మనకు ఈ మెడికల్ ప్రిపేర్డ్నెస్కి తీసుకురావటము, ఎమర్జెన్సీ కేర్లోకి తీసుకురావటము అనేది కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. ఇంకోటి ఏంటంటే మెట్టెక్ మిత్ర అనేది నేషనల్ వన్ హెల్త్ మిషన్ అనేది వీటన్నిటి ద్వారా పెండమిక్ ప్రిపేర్డ్నెస్, ఎప్పుడైతే మనకు కోవిడ్ లాంటి పెండమిక్స్ వస్తాయో అట్లాంటి వాటిని ముందుగానే ఊహించి వాటిని ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనే దాని మీద రీసెర్చ్ కోసం కొన్ని ఈ సంస్థలను స్థాపించడం కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి కొన్ని లాంగ్ టర్మ్లో చాలా ఉపయోగపడే అంశాలుగా మనకు కనిపిస్తాయి. అట్లాగేనండి ఈ 100 రోజుల్లో తీసుకున్న నిర్ణయాల్లోనే మన సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలోని సృజనాత్మకత అనే దానికి పెద్దపీట వేస్తూ సుమారుగా 10,600 కోట్లతోని విజ్ఞాన్ ధార
పథకాన్ని ప్రారంభించారు. దీన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో అనేక ఇనిషియేటివ్స్ వచ్చాయి. దాంట్లో విజ్ఞాన్ ధార అనేది ఒకటి. ఈ విజ్ఞాన్ ధార ప్రోగ్రాం ద్వారా అనేక కాలేజీలకు సైన్స్ ల్యాబ్స్ పెట్టుకోవటం కోసం కానీ, అదేవిధంగా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్లో అడ్వాన్స్డ్ టెక్నాలజికల్ కరికులం డెవలప్ చేసుకోవటానికి కానీ, దానికి కొంత అదేవిధంగా యూత్కి ఇంటర్న్షిప్స్ ఇవ్వటం కానీ, ఒక 500 మేజర్ కంపెనీస్లో యూత్కి ఇంటర్న్షిప్స్, దాదాపు 1,00,000 మంది యువకులు ప్రతి సంవత్సరం కూడా ఇంటర్న్షిప్ పొందాలి అనేది తీసుకురావటం ఒకటి. రెండోది ఏంటంటే ఇండియా ఏఐ మిషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ అనేది ఒకటి వచ్చింది. దాంట్లో భాగంగా ఈ క్లౌడ్ లెర్నింగ్ కోసం ఈ మనకు కంప్యూటర్ సిస్టమ్స్లో క్లౌడ్ లెర్నింగ్ అనేది కొత్తగా ఇప్పుడు డెవలప్ అవుతుంది. దానికోసం $1.24 బిలియన్ తోటి ఒక ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చింది. అంతేకాకుండా డిఆర్డిఓ ద్వారా దృష్టి టూల్, దివ్య దృష్టి టూల్ పేరుతోటి మనకు ఏఐ పవర్డ్ ఫేస్ రికగ్నిషన్ అండ్ ఆల్సో ఫిజికల్ పారామీటర్ వీటిని అన్నిటి కూడా టెక్నాలజీని డెవలప్ చేసి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కూడా ఫేస్ రీడింగ్ కోసం, అదేవిధంగా ఫిజియలాజికల్ పారామీటర్స్లో బయోమెట్రిక్ సిస్టమ్ లాంటి డెవలప్ చేయాలి అనేది వచ్చింది. అదేవిధంగా డిజిటల్ కనెక్టివిటీని తీసుకొచ్చే విధంగా డిజిటల్ భారత్ నిధి అనేది కూడా ఈ 100 డేస్లోనే ఏర్పాటైంది. అదేవిధంగా మనకు మెడికల్ సెక్టార్స్లో ఎక్స్రే ఎక్విప్మెంట్ కోసం మనకి కొంత పన్నులు తగ్గించింది. దానివల్ల ఎక్స్రే ఎక్విప్మెంట్ని మరింతగా వినియోగించే అవకాశం అనేది కనిపిస్తుంది. దీంతో పాటుగా సెమీ కండక్టర్ రెవల్యూషన్, మనకు ప్రపంచ దేశాలన్నింటిలో అనేక అగ్రరాజ్యాల్లో సెమీ కండక్టర్ రంగంలో దూసుకుపోతున్నాయి. దాంట్లో భారతదేశం వెనుకబడి ఉంది అనే విమర్శలు ఉన్నాయి ఇప్పటివరకు. కానీ ఈ సెమీ కండక్టర్ రెవల్యూషన్ అనేది కూడా తీసుకురావడం కోసం ఇండియా సెమీ కండక్టర్ మిషన్ అనే దాన్ని ప్రవేశపెట్టి ఇండియాను ఒక గ్లోబల్ లీడర్గా చేయాలి. దాదాపు $40 బిలియన్ నుంచి $100 బిలియన్ మరి ఎక్స్పోర్ట్స్ని ఈ సెమీ కండక్టర్ రెవల్యూషన్ ద్వారా తీసుకురావాలని ఎయిమ్ తోటి ఈ 100 రోజుల్లో చర్యలు తీసుకోవటం అనేది కూడా మనం చూస్తాం. సో ఇవన్నీ కూడా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది సామాన్యులకు విస్తరించడము, కొన్ని ప్రఖ్యాత సంస్థలకు విస్తరించడము, దాని ద్వారా ప్రజా బాహుళ్యానికి ఉపయోగపడేలాగా చేయటము, ఇవన్నీ కూడా దీంట్లో మనకు కనిపిస్తాయి. అంటే ఎందుకంటే మనకి సాంకేతికత ఎంత పెరుగుతున్నదో ఒక పక్కన దాని మీద ప్రజల్లో సామాన్య మానవుల్లో అవగాహన పెరగవలసిన అవసరం కూడా ఉంది. అట్లాగే మోహన్ రావు గారు, ఈ సైబర్ సెక్యూరిటీ మీద ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఈ సైబర్ నేరాల నియంత్రణకి ఏ విధంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు? అది చాలా ఇంపార్టెంట్ సార్. మనం ఇందాక సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ అనేది కత్తి లాంటిది. కత్తికి 2 వైపులా పదం ఉంటుంది. దీన్ని మనం పాజిటివ్గా వాడుకోవచ్చు, నెగిటివ్గా వాడుకోవచ్చు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కనుక మనం చూసినట్టయితే ఇటీవలి కాలంలో ఈ సైబర్ నేరాలు అనేవి విపరీతంగా జరుగుతున్నాయి సార్. బ్యాంక్ ఫ్రాడ్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. మీ డబ్బులు మీకు తెలియకుండానే గాయమైపోతున్నాయి. ఇవన్నీ కూడా విపరీతంగా జరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్ళు ముఖ్యంగా ఈ చైనా ఇట్లాంటి దేశాల నుంచి వచ్చి నేరాలను ఎక్కువగా చేస్తూ ఉన్నారు. ఈ సైబర్ నేరాలను నియంత్రించాల్సినటువంటి అవసరం చాలా ఉందని నేను అనుకుంటున్నాను. అందుకోసమే భారత ప్రభుత్వం ఈ 100 రోజుల్లో కొన్ని కార్యక్రమాలను చేపట్టడం అనేది జరిగింది. అదేంటి అంటే సైబర్ నేరాల బారిన పడుతున్న వారికి రక్షణ కల్పించేందుకు సమన్వయ పేరుతో కొత్త వ్యవస్థను రూపొందించడం అనేది జరిగింది. ఇది మంచిది. అంటే ఎవరైతే సైబర్ నేరాలను పడతారో బారిన పడతారో వాళ్లకు ఈ సంస్థ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. మరింత వివరణగా మన శ్రోతలకు వివరిస్తారు. రానున్న 5 సంవత్సరాల్లో ఇందుకోసం 5,000 మంది సైబర్ కమాండోలను ఏర్పాటు చేస్తారు. ఈ సైబర్ కమాండోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ సైబర్ నేర నియంత్రణలో ఎక్స్పర్ట్స్. అంటే ఇప్పుడు మనకి మామూలుగా మీకు నాకు సైబర్ నేరాలను ఎట్లా నియంత్రించాలి అనేది తెలియదు. ఎందుకంటే ఇదంతా టెక్నికల్ నాలెడ్జ్. చాలా తెలివి ఉంటే తప్ప ఇదేమి చాలా అవగాహన ఉండాలి, టెక్నికల్ సాంకేతిక నాలెడ్జ్ ఉండాలి, ఉంటే తప్ప చేయదు. ఈ సైబర్ కమాండర్స్ ఏవైతే ఉన్నారో వీళ్ళకు అందులో తగినటువంటి ఒక శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది. శిక్షణ కాకపోతే ఒకటి ఏంటంటే సైబర్ నేరాల గురించి మనం మాట్లాడినప్పుడు తరచుగా ప్రభుత్వం కూడా చెప్తూ ఉంది, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నారు. మనం చేసేటువంటి ఒక తప్పు ఏంటంటే మన దృష్టికి ఇమీడియట్గా సైబర్ నేరాలు వచ్చినప్పుడు ఇమీడియట్గా నంబర్స్ కూడా కొన్ని ఉన్నాయి, వాటికి ఫోన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చేసినట్టయితే అది మనకు సైబర్ నేరాలను కొంతవేళ నియంత్రించేటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి సైబర్ నేరాల నియంత్రణకు ఈ సైబర్ కమాండోలు అనేది ఉపయోగపడతారని నేను అనుకుంటున్నాను సార్. ఓకే. అట్లాగే వెంకటరమణ గారు, ఇప్పుడు మోదీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశీ వ్యవహారాల మీద, ఎక్స్టర్నల్ అఫైర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం, ఎందుకంటే మన నైబరింగ్ కంట్రీస్తోని బంధాలను మరింత బలపరచుకోవడానికి ప్రయత్నాలు చేసి అందులో సఫలీకృతమయ్యారని కూడా చెప్పుకోవచ్చు మనం. ఈ విదేశీ వ్యవహారాలకు సంబంధించి ఈ మోదీ గారు 100 రోజుల పాలన ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు?
మోడీ ప్రభుత్వము కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంది. ఒకటేంటంటే నైబర్ ఫ్రెండ్లీ పాలసీ. ఆ నైబర్ ఫ్రెండ్లీ పాలసీలో భాగంగా మాల్దీవ్స్ని, అప్పటి వరకు కూడా మాల్దీవ్స్ అధ్యక్షుడు భారతదేశం పైన విమర్శలు చేయటము, భారతదేశం యొక్క ఆధిపత్యాన్ని సహించము ఇదేది అని మనకు అనేక మీడియా ద్వారా తెలపటము, అదే మరి ఒక ఎన్నికల ఐటమ్గా పిలిచి గెలవటం, ఇవన్నీ చూసాం. కానీ మోడీ ఆ దేశంలో పర్యటించడము, ఆ పర్యటించడంలో ఫలితంగా మళ్ళీ మన దౌత్య సంబంధమైన సంబంధాలను మళ్ళీ పెంపొందించుకోవటము, ఇవన్నీ చేయటం ద్వారా మళ్ళీ ఆ దేశ అధ్యక్షుడు ఇండియా ఫ్రెండ్లీగా మారటం అనేది మనం చూస్తాం. అదేవిధంగా బంగ్లాదేశ్తో కానీ, అదేవిధంగా నేపాల్తో కానీ, భూటాన్తో కానీ ఈ సంబంధాలను పెంపొందించుకోవటం అనేది మనం చూస్తాం. దీంతో పాటుగా మనకు కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. ఏషియాన్, మనకు అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటాం, దాంట్లో మరి ఆ సమావేశాల్లో పాల్గొన్నాడు. అదేవిధంగా బ్రిక్స్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా కూటమి, దాంట్లో మరి పాల్గొన్నాడు. అంతేకాకుండా క్వాడ్ అనేది ఉంది. క్వాడ్ అంటే మనకు ఆస్ట్రేలియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్, ఇండియా, ఈ 4 రాష్ట్రాలు కూడా, ఈ 4 దేశాలు కూడా చైనాని ఒక చాలా భయంకరమైన దేశంగా చూస్తున్నాయి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో సంయుక్త ట్రావెల్, మనకు ఎయిర్ ఇదేది మనకు సైనిక కవాతులు జరపటము, ఇట్లాంటి డిఫెన్స్ కోఆపరేషన్ చేసుకోవడం, జాయింట్ ఎక్సర్సైజ్ చేయటం, ఇట్లాంటివన్నిట్లో కూడా మరి ఒప్పందాలు జరిగాయి. వీటన్నింటికంటే మించిన ఒక గొప్ప విషయం ఏంటంటే మోడీ రష్యా పర్యటన. రష్యాని పర్యటించి పుతిన్తో మాట్లాడటము, పుతిన్కి హితబోధ చేయటము, ఈ యుద్ధం మంచిది కాదు, యుద్ధం ఆఫ్ చేయాలని చెప్పటము. అంతేకాకుండా ఉక్రెయిన్ తోటి మళ్ళీ ఉక్రెయిన్ దగ్గరికి వెళ్ళటము, ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడటము. ఈ 2 దేశాలు కనుక సమ్మతిస్తే భారతదేశం ఇద్దరిని కూడా మీడియేట్ చేస్తుంది అని చెప్పటము. ఇదంతా కూడా అసలు డిప్లొమాటిక్ రంగంలో ఒక మైలురాయిగా మనం చెప్పుకోవచ్చు. మనకు భారతదేశానికి గతంలో కూడా కొన్ని ఇట్లాంటి సంఘటనలు జరిగాయి. ప్రధానమంత్రులు కొన్ని దేశాలకు వెళ్ళి ఆ దేశాల మధ్య సంబంధాలు విద్వేషపూరితంగా ఉన్నప్పుడు వాటిని స్నేహ సంబంధాలుగా మార్చిన ఘటనలు ఉన్నాయి. అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మరి మోడీ ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ మధ్య ఆ విభేదాలను పరిష్కరించడానికి ముందుకు రావటం అనేది ప్రపంచ దేశాలు ఏ నాయకుడు కూడా ముందుకు రాలేకపోయాడు. అందరూ కూడా సైడ్ లైన్ పోలరైజేషన్ వచ్చేసింది. కొద్దిమంది రష్యా వైపు ఉన్నారు, కొద్దిమంది ఉక్రెయిన్ వైపు ఉన్నారు. కానీ 2 దేశాల వద్దకు వెళ్ళి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పడం అనేది వాస్తవానికి అది ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గెటరస్ కూడా దీన్ని ప్రస్తుతించాడు. ఆయన చెప్పి మోడీ యొక్క ఇనిషియేటివ్ని తీసుకోండి అని చెప్పి 2 దేశాలకు హితబోధ చేయటం అనేది కూడా మనం చూస్తాం. అంతర్జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ గారికి పెరుగుతున్న ఒక ఆదరణ, ఆయన లీడర్షిప్ అనే దానికి కొంత ఆదరణ పెరుగుతోంది. ఇది ఒక గొప్ప సుపరిణామంగానే మనం చెప్తాము. వాస్తవానికి భారతదేశం అనేది ఇదే విధంగా కనుక దౌత్య సంబంధాలను కొనసాగిస్తూ ఉంటే కనుక ప్రపంచంలో అన్ని దేశాలకు ఒక శాంతి దూతగా మెలిగే అవకాశం ఉంటుంది. ఇది ఒక అగ్రరాజ్యంగా ఏర్పడైపోయే ఒక రాజ్యానికి ఒక ఉదాహరణగా, ఒక తార్కాణంగా మనం పేర్కొనవచ్చు. అట్లాగే మోహన్ రావు గారు, ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి 2014లోని మహిళా సాధికారతకు తొలి ప్రాధాన్యం ఇస్తూ మనకి బేటీ బచావో బేటీ పడావో పానిపట్లో ప్రారంభించింది. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అప్రతిహితంగా మహిళా సాధికారత కోసం ప్రధానమంత్రి గారు కృషి చేస్తున్నారు. ఈ మహిళా సాధికారత కోసం ఎటువంటి చర్యలు ఈ 100 రోజులు తీసుకున్నారని భావిస్తున్నారు? ఏంటంటే మహిళా సాధికారత అనేది అనివార్యం, మనందరికీ కూడా తెలుసు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే భారతదేశ జనాభాలో సుమారుగా 50% మంది మహిళలే ఉన్నారు. మరి దేశం అభివృద్ధి చెందాలంటే మహిళలు కూడా అభివృద్ధి ఆటోమేటిక్గా, మహిళలు అభివృద్ధి చెందకపోయినట్టయితే దేశం కూడా అభివృద్ధి చెందదు. అయితే ఈ మహిళలు అభివృద్ధి చెందాలి అంటే ముఖ్యంగా రాజకీయంగాను తర్వాత ఆర్థికంగాను కూడా వాళ్ళు అభివృద్ధి చెందాలి. ప్రముఖంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. ఆర్థికంగా కనుక మహిళ అభివృద్ధి చెందినట్టయితే దేశం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందేటువంటి అవకాశం అనేది ఉంది. ఇక్కడ మీరు బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి 2 పదాలను ఉపయోగించారు. బేటీ పడావోకు నేను ముఖ్యంగా ముందు మాట్లాడతాను. ఎందుకంటే సాధారణంగా ఒక బాలుడు లేకపోతే ఒక జంట్ కానీ చదువుకున్నట్టయితే అతను ఒక్కడే లబ్ధి పొందుతాడు, లాభపడతాడు. కానీ ఒక మహిళ కానీ ఒక అమ్మాయి కానీ చదువుకోవడం వల్ల మొత్తం కుటుంబం బాగుపడుతుంది. కాబట్టి దీనికి ప్రాధాన్యం ఇవ్వడం అనేది చాలా మంచి పని అని నేను అనుకుంటున్నాను. బేటీ పడావో అనేది ఇట్స్ ఎ గుడ్ కాన్సెప్ట్. కాకపోతే ఒకటి ఏంటంటే దురదృష్టవశాత్తు భారతదేశంలో ఒక అభిప్రాయం ఏంటంటే మహిళలు చదువుకోవాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళు ఇంటి పనులు చేస్తే సరిపోతుంది అనేటువంటి ఒక భావన అనేది
భారత సమాజంలో ఇంకా ఉంది అది. ఆ భావాన్ని బయటికి తీసుకెళ్ళడానికి మోడీ ప్రభుత్వం చాలా కృషి చేసింది. ఇది అభినందనీయమైనటువంటి ఒక అంశం అని నేను అనుకుంటున్నాను. అదే రకంగా మనం మహిళా సాధికారత గురించి మనం మాట్లాడుతున్నాం. ఫైనాన్షియల్ స్టెప్, ఇందాక మనం ముద్రా లోన్ల గురించి మనం మాట్లాడుకున్నాం. ముద్రా లోన్ల గురించి మనం మాట్లాడినప్పుడు ముద్రా లోన్లలో కొంత పర్సంటేజ్ కూడా ఈ మహిళలకు ఇవ్వడం అనేది జరిగింది. ఇది కూడా మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. అదే రకంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయండి. పర్టికులర్గా మీరు గ్రామీణ ప్రాంతాల్లో కనుక తీసుకున్నట్టయితే డోక్రా మహిళలు ఉన్నారు. ఈ డోక్రా మహిళలకు ఇచ్చేటువంటి యొక్క లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ ఆర్థికాభివృద్ధికి బాగా ఉపయోగపడతాయి. వీటికి ఇచ్చేటువంటి యొక్క డోక్రా మహిళలకు ఇచ్చేటువంటి యొక్క రుణాలను కూడా విపరీతంగా పెంచడం అనేది జరిగింది. మహిళా సాధికారతకు పెద్దపీట ఇవ్వాలి అనేటువంటి యొక్క ఉద్దేశంతో వీళ్ళ 1 కోటి మందికి పైగా సహాయ సంఘాలకు డబ్బులు సమకూర్చడం అనేది జరిగింది. దీనివల్ల మనం తరచుగా మీడియాలో కూడా చూస్తున్నాం, చాలామంది మహిళలు లక్షాధికారులు అయ్యారు అని చెప్పేటువంటి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇంకొక పరిణామం ఏంటంటే, ఇప్పుడు మనం మామూలుగా గవర్నమెంట్ హౌసెస్ అలాట్ చేసినప్పుడు మగవాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు. కానీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడవాళ్ళ పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ చేయాలి అని చెప్పారు. ఇది కూడా మంచి పరిణామం అని మనం చెప్పుకోక తప్పదు. అదే రకంగా తర్వాత ఇంకా అన్నిటికంటే చాలా ముఖ్యం అంటే, ఇది 3rd ఫేజ్లో జరగలేదు అనుకోండి, 2nd ఫేజ్లో జరిగింది. మహిళా రిజర్వేషన్లు ఎప్పటి నుంచో దీని మీద డిస్కషన్ జరుగుతూ ఉంది. మనకు 33.33% మహిళలకి చట్టసభల్లో కల్పించాలి అని. దానికి కూడా అంటే నేను అనుకోవడం బహుశా నెక్స్ట్ టైంలో వచ్చేద్దాం అది కూడా 33.33 కూడా. ఎందుకంటే శాసన నిర్మాణ శాఖల్లో వాళ్ళకి ప్రాతినిధ్యం ఉన్నట్టే నేను అనుకోవడం ఏంటంటే, జెంట్స్ కంటే కూడా లేడీసే మంచి విధాన నిర్ణయాలు తీసుకుంటారు అని నా అభిప్రాయం వ్యక్తిగతంగా. అలాగే మోహన్ రావు గారు చెప్పినట్లేను మహిళా సాధికారతల్లో భాగంగా, ఎందుకంటే ఇదివరకు కొన్ని రంగాలకే పరిమితమైన ఈ మహిళా సాధికారత ఉంది. ఇప్పుడు ఏ రంగంలో చూసినా సరే మహిళలు అభ్యున్నతి సాధించడం, వాళ్ళు పైకి రావడం, పురుషులతో ఈక్వల్గా కూడా వాళ్ళు అన్ని రంగాల్లో కూడా రాణించడం అనేది నిజంగా సుపరిణామం. ఈ మేరకు మహిళా సాధికారత మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారు? యాక్చువల్లీ ప్రభుత్వము దీన్ దయాళ్ అంత్యోదయ యోజన అనే దాని పేరుతోటి దాదాపు 90 లక్షల స్వయం సహాయక బృందాలను, మహిళా సహాయక బృందాలను తీసుకొచ్చింది. దీని లక్ష్యం ఏంటంటే 1 crore లక్పతి బీడీ 1 crore లక్పతి దీదీస్ అనేది ఒక తీసుకొచ్చింది. అంటే కనీసం 1 కోటి మందికి లక్షాధికారులను చేయాలి, మహిళలను లక్షాధికారులను చేయాలి అనేది దీంట్లో ఒక భాగం. అంటే మహిళా సాధికారత అనేది సూక్ష్మ స్థాయి నుంచి ప్రారంభం కావాలి, మైక్రో లెవెల్ నుంచి స్టార్ట్ కావాలి. అప్పుడు మాత్రమే అది ఉన్నత స్థాయికి వెళ్తుంది. మహిళ ఎప్పుడైతే ఆర్థిక సాధికారత సాధిస్తుందో అప్పుడు సాంఘిక సాధికారత కానీ రాజకీయ సాధికారత కానీ అవంతరం అవే వస్తాయి. కాబట్టి దేశ సాధికారత, దేశంలో మహిళల సాధికారత కూడా జాతీయ స్థాయిలో రావాలి అంటే అది ప్రధానంగా దిగువ స్థాయి నుంచే ప్రారంభం కావాలి. ఈ 1 crore లక్పతి దీదీస్ అనేది ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ అనేది మహిళా సాధికారతలో ఒక గొప్ప ప్రోగ్రామ్గా మనం చెప్పవచ్చు. దీంట్లో భాగంగానే 3 లక్షల ఇళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద మనకి ఈ సంవత్సరం మళ్ళీ లక్ష్యంగా తీసుకుని వాటన్నిటిని కూడా మహిళల పేరు మీద రాయాలి అనేది తీసుకురావటం అనేది కూడా చూస్తాం. సో ఈ విధంగా మహిళా సాధికారత కోసం ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తుంది. అలాగే డ్రోన్ టెక్నాలజీ కూడా డాక్రా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళకి లోన్స్ ఇచ్చి డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించుకుంటున్నా కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. అవును, అంటే ఈ డ్రోన్ టెక్నాలజీని, అదేవిధంగా ఏఐ టెక్నాలజీని, ఈ క్లౌడ్ లెర్నింగ్ని, ఇట్లాంటి వాటిని అన్నింటిని కూడా తీసుకుని మైక్రో లెవెల్లో ప్రజలకు ఉపయోగపడేలాగా చేయాలి, మహిళా సాధికారత తీసుకురావాలి అనే అంశం అనేది దీంట్లో ఒక అంతర్భాగంగా మనకు అనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా అనేక చర్యలు కేవలం మాటలు మాత్రమే కాదు, వీటన్నిటి కూడా బడ్జెటరీ ఎలొకేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు 1 crore లక్పతి బీబీస్ని తయారు చేయటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. మరి ఈ విధంగా ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని మరి ప్రభుత్వం కొనసాగించడం అనేది మనకు చాలా అభినందనీయంగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అట్లాగేనండి, ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే ఫలాలు నేరుగా ప్రజలకు అందాలి, అది ఎటువంటి ఫిల్టరైజేషన్ ఉండకూడదనే ఉద్దేశంతో జన్ధన్ యోజన పథకాన్ని ప్రధానమంత్రి తీసుకురావడం, ఆ మేరకే అకౌంట్లోకి నేరుగా ప్రభుత్వం ఏదైతే ఫలాలు, ఏదైతే సబ్సిడీ కానీ ఏమన్నా కూడా నేరుగా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళాలని ఒక లక్ష్యంతో పెట్టుకుంది. ఇంతవరకు ఈ నిర్ణయంలోని మన ప్రభుత్వం ఏ విధంగా విజయవంతంగా చేస్తుంది అనుకుంటున్నాం? ఇది
నిజంగా ఒక రకంగా పాజిటివ్ డెసిషన్ అని మనం చెప్పొచ్చు అండి. ఎందుకంటే గతంలో కూడా దీని మీద చాలా చర్చ జరిగింది. మీకు గుర్తుంటే ఉంటుంది, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, గవర్నమెంట్ ఒక రూపాయి కనుక ఖర్చు పెట్టినట్టయితే అందులో 90 పైసలు మధ్యవర్తులకే వెళ్తుంది అని. ఇందులో కొంత వాస్తవం కూడా ఉంది, అందులో ఏ రకమైనటువంటి అనుమానం కూడా లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఏం చేశారంటే జన్ధన్ అని ఈ అకౌంట్లు ఓపెన్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మనందరికీ తెలుసు, మన భారతదేశం అనేది సంక్షేమ రాజ్యం కాబట్టి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఉద్దేశించి మనం ఇందాక చర్చలో చెప్పుకున్నట్టుగా అనేక మహిళా సాధికారత గురించి కానీ మిగతా గురించి కానీ అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి కూడా ఇవ్వడం, వీటన్నిటిని కూడా అంటే మధ్యవర్తులకు వెళ్లకుండా డైరెక్ట్గా లబ్ధిదారులకు చేరాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ స్కీమ్ను ప్రారంభించడం అనేది జరిగింది. ఇది బాగా పనిచేస్తుందని మనం చెప్పుకోక తప్పదు, ఎందుకంటే మిడిల్ మ్యాన్ రోల్ అనేది దీనివల్ల పోయింది పూర్తిగా. ఇది చాలా మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. అందరూ కూడా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశారు. అది ఇంకోటి ఏంటంటే బ్యాంకింగ్ రంగం పైన వాళ్ళకి కొంత అవగాహన కూడా కలుగుతుంది దీనివల్ల. అసలు బ్యాంకింగ్ రంగం అంటే ఏంటి, ఒకప్పుడు ఏముండేదంటే క్లాస్ బ్యాంకింగ్, మాస్ బ్యాంకింగ్ అనేవాళ్ళం మనం. ఈ మాస్ బ్యాంకింగ్ అనేది ఇంకా బాగా అభివృద్ధి చెందింది అని మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా చేయడం వల్ల మాస్ బ్యాంకింగ్ అనేది ఇంకా అభివృద్ధి చెందింది. తర్వాత వాళ్ళకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, అరే మనం చేసినటువంటి మనకు రావాల్సింది ఖచ్చితంగా మనకి వస్తుంది అనేటువంటి అవకాశం కూడా ఉంది. చెప్పండి. మనకు రావాల్సినటువంటి డబ్బులు ఖచ్చితంగా మన అకౌంట్లోకి వస్తాయి అనేటువంటి. తర్వాత ఇంకోటి ఏంటంటే కరప్షన్ కూడా బాగా తగ్గుతుంది సార్ దీనివల్ల. ఇంతకుముందు ఉన్నటువంటి అవినీతి కూడా బాగా తగ్గిపోయేటువంటి అవకాశం అనేది లాభాలు. మంచి నిర్ణయాలు. అట్లాగే మన వెంకటరమణ గారు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఎందుకంటే దేశంలోని ముందు మౌలిక వసతుల మీద ఎక్కువగా ప్రాధాన్యత కల్పించాలని ప్రధానమంత్రి గారు ముందుగా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు ఈ 100 రోజులు ఎటువంటి నిర్ణయాలు జరిగాయని మీరు భావిస్తున్నారండి? మోడీ ప్రభుత్వము సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళలాగా చూస్తూ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవటం అనేది 100 డేస్లో మనకు కనిపిస్తుంది. మనం ఇప్పటివరకు సంక్షేమం గురించి డిస్కస్ చేసుకున్నాం, కానీ ఇప్పుడు డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది అంటే, డెవలప్మెంట్కి మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే డెవలప్ అవుతుందో అది మనకి ప్రజలందరికీ కూడా శాశ్వతంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ 100 రోజుల కాలంలో $36 బిలియన్ ప్రాజెక్టులు అప్రూవ్ అయ్యాయి. దీంట్లో భాగంగా నేషనల్ హైవేస్ 936 కిలోమీటర్లకు $6 బిలియన్ ఖర్చు చేయటం అనేది మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మనకి వారణాసిలో మనకి $343 మిలియన్ తోటి లాల్ బహదూర్ శాస్త్రి ఎయిర్పోర్ట్ అనేది తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మహారాష్ట్రలో మనకి వేదవాణి ప్రాజెక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చి ప్రపంచంలో ఉండే 10 అంతర్జాతీయ పోర్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక పోర్టుని అట్లాంటి పోర్టుగా దీన్ని తీర్చిదిద్దటం అనేది మనం చూస్తాం. అదేవిధంగా కొన్ని నగరాలకు మెట్రో సౌకర్యం లేదు. మనకు ప్రత్యేకంగా మనకి పూణే, థానే, బెంగళూరు ఇట్లాంటి వాటికి మనకి మెట్రో సౌకర్యం కల్పించి కొన్ని నగరాలకు ఉన్నాయి, కొన్ని నగరాలకి సెకండ్ మెట్రో ఫేజ్ అనేది తీసుకొచ్చారు. సో ఈ విధంగా మెట్రో రైల్ని 3.67 బిలియన్ తోటి ఈ మెట్రో ప్రాజెక్ట్స్ తీసుకురావడం అనేది కూడా మనం చూస్తాం. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ గ్రామ్ సడక్ యోజన తోటి 25,000 గ్రామాలకు కనెక్టివిటీ, నేషనల్ హైవేస్ తోటి కనెక్టివిటీ అనేది పెట్టి రహదారులు వేయటం అనేది జరిగింది. అదేవిధంగా మనకు ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ పేరుతోటి 63,000 ట్రైబల్ హ్యామ్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మరి కనెక్టివిటీ అనేది ఇవ్వటం అనేది మనం చూస్తాం. సో ఈ విధంగా రోడ్ కనెక్టివిటీ ఒకటి, రెండోది ఏంటంటే హైవేస్ని డెవలప్ చేయటం అనేది ఒకటి, ఎయిర్వేస్ని డెవలప్ చేయటం అనేది ఒకటి, ఎయిర్పోర్ట్స్ని అదేవిధంగా సీ పోర్ట్స్ని డెవలప్ చేయటం అనేది ఒకటి. ఇవన్నీ కూడా మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఏ విధంగా డెవలప్ అవుతుంది అనేది చూస్తాం. కొన్ని నగరాల్లో 6 లేన్ రేస్, 8 లేన్ లేస్, 4 లేన్ లేస్ అవి తీసుకొచ్చాయి. ఇట్లాంటివన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే. అలాగే ఇప్పుడు జలధార ద్వారా వాటర్ కన్జర్వేషన్కి ప్రయారిటీ ఇస్తూ ప్రతి వారికి కూడా సురక్షితమైన నీరు అందించాలని ఒక లక్ష్యంతోనే ప్రధాని మోదీ గారు కొన్ని సంస్కరణలు చేపడుతున్నారు. ఈ మేరకు 100 రోజుల్లో ఏం నిర్ణయాలు తీసుకుందని భావిస్తారు? ఇది చాలా ముఖ్యమైనటువంటి లక్ష్యం. ఇందాక మనం ఆరోగ్యం గురించి మనం మాట్లాడుతున్నాం. అనారోగ్యం రావడానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణాల్లో కలుషితమైనటువంటి నీరు సేవించడం అనేది ప్రధానమైనటువంటిది. ఇంకోటి ఏంటంటే మనం రీయూజ్ చేయాలి, అంటే వ్యర్థమవుతున్నటువంటి నీటిని రీయూజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది. వ్యర్థమైనటువంటి నీటిని రీసైక్లింగ్ చేసి మళ్ళీ అదే నీటిని ప్రజలకు సరఫరా చేయాలి, దాన్ని తాగునీటిగా మార్చి సరఫరా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఇందుకోసం ఈ 100 రోజుల్లో
6,682 కోట్లు ఖర్చు చేయడం అనేది జరిగిందండి. ఈ స్కీమ్ వల్ల 17 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక అర్బన్ రూరల్ ఏరియాస్కి బెనిఫిట్ జరుగుతుంది. ఓకే, చాలా మంచి విషయాలు చెప్పారండి. అట్లే డాక్టర్ వెంకటరమణ గారు, డాక్టర్ మోహన్ రావు గారు, మోదీ 3.0 ఎ స్టెప్ ఫార్వర్డ్ టు అచీవ్ వికసిత్ భారత్ అనే అంశం మీద మా శ్రోతలకి అందరికీ చక్కటి విషయాలు చెప్పారు. మీకు ధన్యవాదాలండి. అట్లాగే ఈ అంశాలకు సంబంధించి మన వక్తలు ఇద్దరూ కూడా వారి సొంత అభిప్రాయాలని వ్యక్తపరిచారు. దీనికి ఆకాశవాణి ఎటువంటి బాధ్యత వహించదు. ఈ చక్కటి చర్చాగోష్ఠిలో పాల్గొన్న మీ ఇద్దరికి కూడా నమస్కారం అండి. నమస్కారం.